ఫస్ట్ టాపిక్ ఈస్ హనుమంతుని జననం. హనుమంతుని తల్లి పేరు అంజనాదేవి. అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల అనే అప్సరస. ఒకసారి ఈమె భూలోకంలో సంచరిస్తూ అడవులలో తిరుగుతుండగా అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షిని చూసి పరిహసించింది. ఆమె చిలిపి చేష్టలకు ఆగ్రహించిన మహర్షి ఆమెను శపిస్తాడు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వెంటనే నీ ముఖం వానర రూపంలోకి మారుతుంది అని శపిస్తాడు. శాపం విని భయపడిన పుంజిక స్థల ఆ మహర్షిని క్షమించమని అడుగుతుంది. అప్పుడు శాంతించిన మహర్షి, నీవు భూలోకంలో వానరకాంతగా జన్మించి శివుని అంశతో ఒక కుమారునికి జన్మనిచ్చినప్పుడు ఈ శాపం నుంచి విముక్తి పొందుతావు అని శాప విమోచనం ప్రసాదిస్తాడు. శాపం ప్రకారం భూమిపై అంజనాదేవి జన్మిస్తుంది. వానరరాజు కేసరిని వివాహం చేసుకుంటుంది. తర్వాత సంతానం కోసం శివునికి ఘోర తపస్సు చేస్తుంది. అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేయగా వచ్చిన పాయసంని ఒక గద్ద తన్నుకుపోయి అంజనాదేవి తపస్సు చేస్తున్న చోట పడేస్తుంది. తరువాత వాయుదేవుడు ఆ పాయసాన్ని గాలి రూపంలో అంజనాదేవి చేతుల్లో పడేలా చేస్తాడు. అది శివప్రసాదంగా భావించి దానిని ఆమె భుజిస్తుంది. దీని ఫలితంగా హనుమంతుడు జన్మిస్తాడు. హనుమంతుడు పుట్టిన వెంటనే ఈమెకు శాప విమోచనం జరుగుతుంది. తర్వాత ఆమె అసలు అప్సరస రూపాన్ని పొంది తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుని వివాహం. హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ కొన్ని పురాణాలలో సూర్య భగవంతుని కూతుర్ని ఆయన వివాహం చేసుకున్నాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఆమె పేరు సువచ్చలాదేవి. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యను నేర్చుకుంటుండగా అందులో 9 విద్యలను నేర్చుకోవడానికి నిత్య వివాహికుడై ఉండాలనే నిబంధన వల్ల సూర్యకుమార్తె అయిన సువచ్చలాదేవిని సూర్యుడు హనుమంతునికిచ్చి వివాహం జరిపించాడు. ఈ వివాహం తర్వాత కూడా హనుమంతుడు బ్రహ్మచారిగానే పరిగణించబడతాడు. ఎందుకంటే ఈ పెళ్ళి కేవలం విద్య కోసం జరిగింది కాబట్టి వివాహం తర్వాత కూడా హనుమంతుణ్ణి బ్రహ్మచారిగానే పరిగణించబడతాడు. మీకు ఉదాహరణ కావాలంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వైరా సమీపంలో ఉన్న సువచ్చల సమేత హనుమాన్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హనుమంతుడు సతీ సమేతంగా ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మీకు తెలియని విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.